అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మరి ఈ బ్రహ్మముహూర్తంలో పిల్లలు నిద్రలేస్తే వాళ్ళకి ఉన్న లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం మెయిన్ చూద్దాం. వాళ్ళలో మనకు కావాల్సింది మేధస్సు అభివృద్ధి, ఇంటెలిజెన్స్ కదా. ఇంటెలిజెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఈ బ్రహ్మముహూర్తంలో చదవడం లేదా ధ్యానం చేయడం వల్ల పిల్లల మేధస్సు బాగా పెరుగుతుంది. అంతేకాదు వాళ్ళు ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అంతేకాదు పిల్లల్లో ఉండే స్ట్రెస్ అన్నది కూడా బాగా తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అన్నది ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆరోగ్య లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. పురుషులు, స్త్రీలు మరియు పిల్లల్లో ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నది ఎలా ఉంది అన్నది చూద్దాం. మీ అందరికీ తెలుసు, మనందరికీ కావాల్సింది రోగ నిరోధక శక్తి. దాన్నే మనం ఇమ్యూనిటీ అంట. ఈ బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మనకి ఈ ఇమ్యూనిటీ అన్నది బాగా పెరుగుతుంది. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో స్టామినా అన్నది బాగా పెరుగుతుంది. మేబీ మీరు ఈరోజు ఒక 15 నిమిషాలే ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి, రేపు 15 నిమిషాలు కాదు 20 నిమిషాలు మీరు చేయగలరు. ఇంకొక 2-3 డేస్ తర్వాత 30 నిమిషాలు మీరు చేయగలరు. అంటే మీ బాడీలో స్టామినా అన్నది బాగా పెరిగింది అని అర్థం. అంతేకాదు మన బాడీలో రక్తంలో pH లెవెల్స్ అని ఉంటుంది. ఈ pH లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో బ్రహ్మముహూర్తంలో మనం నిద్ర లేవడం వల్ల మన pH స్థాయి అన్నది సమతుల్యంగా ఉంటుంది. మనం తినే ఆహారంలో విటమిన్స్, మినరల్స్ ఉండాలి అని ఇప్పుడు మీరు ఎంతోమంది డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ చెప్పడం మీరు వినే ఉంటారు. సరే, మీరు అన్నీ తింటున్నారు, ఓకే, బట్ బాడీలో అబ్జార్ప్షన్ అవుతుందా లేదా అన్నది డెఫినెట్లీ ఇంపార్టెంట్ కదా. ఈ సమయంలో బ్రహ్మముహూర్తంలోనే మనం నిద్ర లేవగలిగితే ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జార్ప్షన్ అనేది బాగా మెరుగుపడింది అని ఎన్నో రకాల సైంటిఫిక్ సర్వేస్ కూడా మనకిప్పుడు చెప్తున్నారు. సో ఇంత గొప్ప కాలాన్ని మనం ఏమంటారు, నిద్రపోతూ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వృధా చేయడం కరెక్ట్ కాదు. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఒక 30 రోజులు లేకపోతే ఒక 2 నెలలు ప్రయత్నించండి. మంచి ఫలితాలు వస్తే మీకు మీరే కంటిన్యూ అవ్వచ్చు. ఒకేసారి 3:30కి లేవడం లేకపోతే 4:30కి లేవడం కష్టం అనిపించవచ్చు. బట్ మీరు 6కి లేచే వాళ్ళు ఒక 30 నిమిషాలు అంటే 5:30కి ఎర్లీగా లేవగలిగితే అదే చాలు టు స్టార్ట్ విత్. ఓకే, సో ఇంత గొప్ప ముహూర్తాన్ని మనం నిద్ర లేవడం